హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి ద లివింగ్ వరల్డ్. సో ఈ చాప్టర్కి సంబంధించి 2 మార్క్స్ అయితే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన లాస్ట్ వీడియోస్లో ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించిన 2 మార్క్స్ ఫస్ట్ యూనిట్ తలకి 2 మార్క్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ తలకి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ పెడితే ఎవరైనా సరే వాచ్ చేయకపోతే అది కూడా వాచ్ చేయండి. ఐపీఏ 2023 ఎగ్జామినేషన్కి 60 out of 60 టార్గెట్ చేసుకొని మనం వీడియోస్ అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అందరూ కూడా ఫాలో అయ్యే ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఏమన్నా షేర్ చేయండి. వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ద లివింగ్ వరల్డ్ వస్తే చాప్టర్ 1లో ఫస్ట్ కొంచెం చూద్దాం. వెరీ షార్ట్ ఆన్సర్స్. వాట్ డస్ ఐసిబిఎన్ స్టాండ్ ఫర్? ఐసిబిఎన్ అంటే ఏంటని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఐసిబిఎన్. ఐ అంటే ఇంటర్నేషనల్, సి అంటే కోడ్ ఫర్, బి అంటే బొటానికల్, ఎన్ అంటే నామన్క్లేచర్. సో ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో, అక్కడ మనకి బొటనీ కాబట్టి ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ కి నేమింగ్ ఇచ్చేటటువంటిది ఈ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామ్. అంటే దీనికి కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ప్లాంట్స్ కి అయితే మాత్రం సైంటిఫిక్ నేమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సైంటిఫిక్ నేమ్స్ ఏమవుతుందంటే మన ఇండియాలోనే కాదు, ఎక్కడ మన ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దాని యొక్క పేరు స్పెసిఫిక్ గా సైంటిఫిక్ నేమ్ ఒకటే ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందంటే అన్ని రకాల అంటే ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో మొక్క ఒక్కో పేరు ఉంటుంది. అవన్నీ కాకుండా సైంటిఫిక్ నేమ్ యూనివర్సల్ గా ఒకటే ఉండదని చెప్పని ఈ ఐసిబిఎన్ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని ఈ ప్లాంట్స్ కి వాటికి కూడా సైంటిఫిక్ నేమ్స్ అయితే మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం అంటే అది చేసేదాన్ని మనం ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. బొటానికల్ అంటే ప్లాంట్స్ కి నామన్క్లేచర్ నేమింగ్ ఇవ్వడం, అంటే ప్లాంట్స్ కి నేమింగ్ ఇచ్చేదాన్ని మనం కోడ్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్ అంటాం. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ఫ్లోరా? ఫ్లోరా అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ పబ్లికేషన్స్ కంటైనింగ్ యాక్చువల్ అకౌంట్ ఆఫ్ హ్యాబిటేట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సిస్టమిక్ లిస్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ ఆఫ్ ఎ గివెన్ ఏరియా. ఒక ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ తాలూకా హ్యాబిట్ అవ్వచ్చు, హ్యాబిట్ అంటే ఎలా తాలూకా హ్యాబిటేట్, ప్లాంట్స్ తాలూకా హ్యాబిటేట్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆ ఏరియాలో ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి ఆ ఏరియాలో, అలాగే సిస్టమేటిక్ లిస్టింగ్ ఆ పరంగా ఒక సిస్టమేటిక్ లిస్టింగ్ అయితే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసిన దాన్ని ఒక పబ్లిషింగ్ చేస్తారు. అలా చేసినటువంటి పబ్లిషింగ్ మనం ఏంటంటే ఫ్లోరా అంటాం. సో ఈ ఫ్లోరాలో మనకి ఏంటంటే కంప్లీట్గా ఒక ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ తాలూకా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనకి దీనిలో గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా ఉన్నదాన్ని ఏంటంటే ఈ ఫ్లోరా అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒకసారి తెలుగులో కూడా దీన్ని చూద్దాం. జీవ ప్రపంచం. సో జీవ ప్రపంచంలో ఉన్నటువంటి ఐసిబిఎన్ ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇది కంపల్సరీగా పబ్లిక్ ఎగ్జామ్ దీని నుంచి ఒక 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం అన్ని 2 మార్క్స్ కూడా చదివే ప్రయత్నం అయితే మనం చేయండి. ఐసిబిఎన్ అంటే అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి, అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. ఇంటర్నేషనల్ వచ్చేసరికి అవుతుందంటే మనకి అంతర్జాతీయ అవుతుంది. కోడ్ ఫర్ బి అంటే బొటానికల్ అంటే వృక్షాన్న, నామన్క్లేచర్ అంటే నామీకరణ, కోడ్ అంటే నియమావళి. సో ఈ రకంగా మనకి ఏమవుతుందంటే అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళినే ఐసిబిఎన్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వృక్షాలకి మొక్కలకి ఏమైనా మొక్కలకి ఈ పేరు పెట్టడం అనేది ఉంటుంది. సో ప్రతి మొక్క కూడా శాస్త్రీయ నామాన్ని దీనిలో కొన్ని సూత్రాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఆ నియమాలను బేస్ చేసుకుని ఈ ఏదైతే మొక్కలు ఉన్నాయో మొక్కలకి ఈ శాస్త్రీయ నామాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మొక్కకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడి తీసుకుంటే మ్యాంజిఫెరా ఇండికా అంటాం. సో మ్యాంజిఫెరా ఇండికా ఇండియాలోనూ కూడా దానికి అదే పేరు ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దాని పేరు అదే మనకి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అంటే వరల్డ్లో మీకు ఎక్కడికి వెళ్ళినా సరే అదే నేమ్ అనేది మీకు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా అంతర్జాతీయంగా అంటే వేరు ప్రాంతాల్లో వేరు పేర్లు ఉండడం కంటే అంతర్జాతీయంగా ఒకే పేరు ఉండడం బెటర్. దాన్ని ఆ మొక్కను తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతాం, గుర్తించగలుగుతాం. కాబట్టి ఆ రకంగా మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్లోరా అంటే ఏంటి చూద్దాం. ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసము, వితరణ సమాచారము, మొక్కల జాబితా ఒక క్రమ పద్ధతిలో ఉన్న దాన్నే ఫ్లోరా అంటాం. అంటే ఒక ఫ్లోరా అంటే ఒక ప్రదేశం తీసుకుంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మొక్కల తాలూకా ఆవాసం అవ్వచ్చు, వితరణలు అవ్వచ్చు. సో ఈ సమాచారం అంతా కూడా ఏమవుతుందంటే ఒక జాబితా కింద తయారు చేస్తారు, ఒక లిస్ట్ కింద అయితే మాత్రం ప్రిపేర్ చేస్తారు. అలా చేసినటువంటి జాబితా ఉన్న దాన్ని మనం ఏంటంటే ఫ్లోరా అని చెప్పడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇంగ్లీష్లో చూద్దాం. డిఫైన్ మెటబాలిజం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనబాలిజం అండ్ కెటబాలిజం? మెటబాలిజం అంటే ఏంటి, అలాగే ఈ ఎనబాలిజం కి కెటబాలిజం కి డిఫరెన్స్ ఏంటంటే మనం క్వశ్చన్ అడగడం జరిగింది. సో ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ మెటబాలిజం. ఒక లివింగ్ ఆర్గానిజం తీసుకుంటే, లివింగ్ ఆర్గానిజం బాడీ తీసుకుంటే బాడీలో జరిగేటట్టు అన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ ని, అందుకే మంచి ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ద బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం.
లివింగ్ ఆర్గానిజం బాడీలో ఉన్నటువంటి అన్ని కెమికల్ రియాక్షన్స్ ని కలిపి మనం అంటే మెటబాలిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ ఉంది, ఏదో ఒక మెటబాలిజం అవుతుంది. అంటే డైజెస్ట్లో ఏమవుతుంది, ఫుడ్ మనం తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఎంజైమ్స్ అన్ని కూడా రిలీజ్ అవుతుంటాయి. ఎంజైమ్స్తో మనకి కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఫుడ్ అనేది డైజెస్ట్ అవడం జరుగుతుంది. అదేవిధంగా రెస్పిరేషన్లో కూడా మనకి అవుతుంది ఆక్సిజన్ O2 మధ్యనటువంటి ఈ ఏదైతే మనకి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, CO2 బయటకు రావడం. సో ఇలా మనకి రకరకాల కెమికల్ రియాక్షన్స్ అయితే మాత్రం బాడీ లోపల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. హార్మోన్స్ కూడా రకరకాల రియాక్షన్స్ చేస్తుంటాయి. వీటన్నిటిని కూడా కలిపి మనం మెటబాలిజం అని చెప్పడం జరుగుతుంది. అయితే ద కన్స్ట్రక్టివ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఆర్ ఎనబాలిజం అండ్ డిస్ట్రక్టివ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఆర్ కెటబాలిజం. సో ఎనబాలిజం, కెటబాలిజం. ఎనబాలిజం అంటే ఏం చెప్పాలంటే కన్స్ట్రక్టివ్ మెటబాలిక్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోస్ చూసుకుందాం. ఫోటోస్లో మనకి ఏం చేస్తాం, వాటర్ని యూజ్ చేస్తాము, అదేవిధంగా CO2 యూజ్ చేయడం జరుగుతుంది, సన్లైట్ యూజ్ చేయడం జరుగుతుంది, క్లోరోఫిల్ యూజ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా యూజ్ చేసి ఏం చేస్తాం అంటే మనం గ్లూకోజ్ని అయితే మాత్రం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి అంటే ఇవి చిన్న మాలిక్యూల్స్ అన్ని కూడా ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ జరిగి మనకి ఏమవుతుంది, గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఇలా జరిగేదాన్ని మనం ఎనబాలిజం అంటాము. మరి కెటబాలిజం వచ్చేసరికి ఇదే గ్లూకోజ్ మాలిక్యూల్ ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ అయిపోయి ATP కింద ఫామ్ అవుతుంది, అంటే ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మన రెస్పిరేషన్ చెప్పొచ్చు. సో కెటబాలిజంలో ఏం జరుగుతుందంటే డిస్ట్రక్షన్ జరుగుతుంది. డిస్ట్రక్టివ్ ప్రాసెస్ అంటే ఏంటి, ముక్కలు అయిపోతుంది. ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ డిస్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ని మనం ఎనబాలిజం అని, డిస్ట్రక్టివ్ ప్రాసెస్ మనం ఏంటంటే కెటబాలిజం అని చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ రోజు చూడడం, విచ్ ఈస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్, నేమ్ ఏ ఫ్యూ వెల్ నోన్ బొటానికల్ గార్డెన్స్ ఇన్ ఇండియా. అసలు బొటానికల్ గార్డెన్, లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది వరల్డ్లో? అదే మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని బొటానికల్ అంటే ఏదైతే మనకి ఈ బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి వాటి తాలూకా నేమింగ్ అయితే మాకు చెప్పడం జరిగింది. ఈ బొటానికల్ గార్డెన్లో యూజ్ ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఏదైనా ఒక ప్లాంట్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు అది కంప్లీట్గా కొత్తదా లేకపోతే పాతదా, అంటే అది కంప్లీట్గా దానికి ఇంకా నేమింగ్ ఇవ్వలేదా, ఇచ్చారా, ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే బొటానికల్ గార్డెన్ అంటాం. సో దీన్ని మనకి ఎక్కువ మ్యాచ్ చేస్తూ ఉంటారు. ఒక ప్లాంట్ని ఏదైనా సార్ ఒక ప్లాంట్ని వీళ్ళు డిస్కవర్ చేశారంటే అది ప్లాంట్ ఆల్రెడీ ఉందా లేదా అని తెలియాలంటే ఈ బొటానికల్ గార్డెన్స్కి అందులోని హెర్బేరియం అవన్నీ ఉంటాయి, వీటితో రెఫరెన్స్ తీసుకుంటారు అనమాట. అలాంటి పెద్దది ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి ఆన్సర్, రాయల్ బొటానికల్ గార్డెన్ అట్ క్యూ, ఇంగ్లాండ్లో ఉంది. సో ఇంగ్లాండ్ క్యూలో ఉన్నటువంటి రాయల్ బొటానికల్ గార్డెన్ అనేది లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ వరల్డ్లో మనం చెప్పొచ్చు. మన ఇండియాలో ఉన్నటువంటి ఫ్యూ అడిగారు, మనకు 2 ఇస్తున్నారు ఇక్కడ చూడండి. ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరేలో ఉంది, అలాగే మనకంటే కోల్కతాలో ఉంది ఇది. అలాగే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది. ఇది మన ఇండియాలోనే, అంటే ఇండియాలోనూ 2 NBGH అంటే NBG అని చెప్పు, నేషనల్ బొటానికల్ గార్డెన్ ఇక్కడ హౌరాలో ఉంది. అలాగే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRI ఇది మనకి లక్నోలో ఉండడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు చూద్దాం ఒకసారి. డిఫైన్ ద టర్మ్ కప్లెట్ అండ్ లీడ్ ఇన్ టాక్సానమిక్ కీ. టాక్సానమిక్ కీలో కప్లెట్ అంటే ఏంటి, లీడ్ అంటే ఏంటంది అడగడం జరిగింది. ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఈ టాక్సానమిక్ కీ అంటే ఏదైతే మనకి ప్లాంట్స్ని టాక్సాన్ అంటే డివైడ్ చేసేటప్పుడు ఈ కీస్ని యూస్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే వాటిని మనం ఏంటంటే ఏ ప్లేస్లో పెట్టాలంటే వీళ్ళు డిసైడ్ అవుతారు. యాక్చువల్ ద టాక్సానమిక్ కీ జనరల్లీ బేస్డ్ ఆన్ ఏ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. సో పేర్ ఆఫ్ కాంట్రాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి టాల్గా ఉంది అనుకుందాం ప్లాంట్, ఇంకోటి డ్వార్ఫ్ ఉంది. అదే స్పీసెస్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అనుకుందాం. అంటే ఈ క్యారెక్టర్స్ తీసుకుంటే ఏమవుతుంది, ప్రతిదీ కూడా పేరు కింద ఉంటుంది. ఒక టాలు, ఇంకొక డ్వార్ఫ్, లేదంటే ఇంకోటి రౌండ్ సీడ్ ఉంటే ఇంకోటి రింకిల్ సీడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా మనకి కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ఏంటంటే పేర్స్ కింద ఉంటాయి. సో ఇలా పేర్స్ కింద ఉన్న వాటిని మనం ఏంటంటే టాక్సానమిక్ కీలో కప్లెట్. ఇలా పేరింగ్ ఉన్నప్పుడే మనం ఏమవుతుందంటే ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డైకాట్కి మోనోకాట్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? డైకాట్లో 2 కార్టిలేడన్స్ ఉంటాయి, మోనోకాట్లో సింగిల్ కార్టిలేడన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ కింద పేరు కింద తీసుకున్నాం. 2 ఉన్నాయా లేదా 1 ఉందా కార్టిలేడన్. సో 2 ఉంటే మనకి డైకాట్లో పెడతాము, 1 ఉంటే మోనోకాట్లో. అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలాగా మనకు ఏంటంటే పేరు కింద చూస్తుంటారు. ఇలా పేరు కింద చూసేదాన్ని మనం ఏంటంటే కప్లెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇది దిస్ పేర్ ఈజ్ కాల్డ్ కప్లెట్. ఆ రకంగా చూసిందని మనం కప్లెట్ అంటాము. ఈచ్ స్టేట్మెంట్ ఇన్ ద కీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లీడ్. ఫర్ ఎగ్జాంపుల్ డైకాట్ అంటే ఏంటి, ఇట్ హ్యావ్ 2 కార్టిలేడన్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కార్టిలేడన్స్ ఉంటే మనం డైకాట్ అంటాం. అలా అదొక స్టేట్మెంట్ అనమాట. సో ప్రతి స్టేట్మెంట్ ని కూడా అంటే పేర్లో కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కప్లెట్ అనుకున్నామో, కప్లెట్ లో 2 పేర్స్ కింద చెప్తాం క్యారెక్టర్స్. అందులో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పేదాన్ని అనమాట. ఈ స్టేట్మెంట్ ఇన్ ద కీ ఈజ్ కాల్డ్ లీడ్ అని చెప్తాం. ఈ కీలో ప్రతి స్టేట్మెంట్ ని కూడా మనం ఏమంటే లీడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి ఒక తెలుగు మీడియంలో కూడా నేను చూద్దాం. థర్డ్ క్వశ్చన్ తెలుగు మీడియం. జీవక్రియలు నిర్వచించండి. నిర్మాణాత్మక విచ్ఛిన్న క్రియల మధ్య తేడా ఏంటి? నిర్మాణాత్మక క్రియ అంటే విచ్ఛిన్న క్రియ అంటే ఇది ఆల్రెడీ ఇదే క్వశ్చన్ జువాలజీ కూడా ఫస్ట్ యూనిట్లో ఉంటుంది.
సో ఇది అంటే దానికంటే కొద్దిగా బెటర్గా ఈ బాటిల్ కొద్దిగా బెటర్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయన చర్యలను కలిపి జీవక్రియలు అంటాం. సో ఒక జీవిలో జరిగే అన్ని రసాయన చర్యలు అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవడం అవ్వచ్చు, అంటే వివిధ రకాల హార్మోన్లు అవి విడుదల అవడం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఇటువంటి రసాయన చర్యలు అన్నింటినీ కూడా కలిపి అంటే మనం జీవక్రియలు అంటాం. సో జీవక్రియ అంటే అయితే మనకి 2 రకాలు చెప్తాం, నిర్మాణ క్రియ అవుతుంది, విచ్ఛిన్న క్రియ అవుతుంది. సో నిర్మాణాత్మక క్రియలో ఏం జరుగుతుందంటే సరళమైన అణువుల నుండి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణ క్రియ అంటారు. చూడండి, సంక్లిష్ట అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడి విచ్ఛిన్న క్రియను విచ్ఛిన్న క్రియ అని చెప్పాలి. విడగొట్టబడి విచ్ఛిన్న జీవక్రియను మనం ఏంటంటే విచ్ఛిన్న క్రియ అని చెప్పడం జరుగుతుంది. అంటే సరళమైన అణువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్యస్వంకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. కిరణజన్యస్వంకిలో ఏమవుతుంది, నీరు, అలాగే కార్బన్ డైఆక్సైడ్, అదే మనకి పత్రహరితము, ఇవన్నీ కూడా యూజ్ చేసి ఏమవుతుందంటే గ్లూకోజ్ అనే దాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే చిన్న వాటిని, అందుకే నిర్మాణం జరుగుతుంది. ఏం జరుగుతుంది, చిన్న వాటిని కూడా కలిపి మనం ఏంటంటే గ్లూకోజ్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇలా జరిగేదాన్ని మనం నిర్మాణాత్మక క్రియ అంటాం. మరి విచ్ఛిన్న క్రియ అనేది ఏమవుతుంటే సంక్లిష్ట అణువులు, ఏదైతే మనకి సంక్లిష్ట అణువు అంటే గ్లూకోజ్ ఏర్పడిందో సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియను మనం విచ్ఛిన్న క్రియ అని చెప్పడం జరుగుతుంది. అంటే సరళమైన అణువుల కింద విడగొట్టడం అంటే ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ నుంచి ఏటీపీ అణువుని కింద మార్చడం జరుగుతుంది. అంటే ఒక గ్లూకోజ్ నుంచి ఏమవుతుంది, చిన్న ముక్కల కింద కన్వర్ట్ చేస్తూ మనకి ఏమవుతుంది ఏటీపీ రూపంలో శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలా జరిగేదాన్ని మనం అంటే విచ్ఛిన్న క్రియ అని చెప్పి దీనికి ఎగ్జాంపుల్ శ్వాసక్రియ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూద్దాం, ప్రపంచంలోని అతిపెద్ద వృక్షశాస్త్ర ఉద్యానవనం ఏది? భారతదేశంలో కొన్ని ప్రసిద్ధ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు పేర్కొనండి. సో చూద్దాం. ఫస్ట్, ప్రపంచంలో నుండి అతిపెద్ద వృక్షశాస్త్ర ఉద్యానవనాలు దేనికంటే ఏమైనా మొక్కని మనం కొత్తగా కనుగొన్నప్పుడు నిజంగా అది కొత్తగా లేకపోతే ఇదివరకు ఉందా అని మనం ఇటువంటి వాటిలో అంటే ఈ వృక్షశాస్త్ర ఉద్యానవనాల్లో వాటిలో కూడా మేము హెర్బేరియంలో ఉంటాయి, అలాగే ప్లాంట్స్ని పైన పెంచడం జరుగుతుంది, రకరకాల ప్లాంట్స్ని. సో దీంతో మనం కంపేర్ చేస్తుంటారు. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ప్రపంచంలోని అతిపెద్ద ఉద్యానవనం రాయల్ బొటానికల్ గార్డెన్స్. సో రాయల్ బొటానికల్ గార్డెన్స్ అంటే అతిపెద్దది. ఇది క్యూ, ఇంగ్లాండ్లో ఉంది. ఇక్కడ ఉందంటే ఇంగ్లాండ్లో క్యూలో ఉన్నటువంటి రాయల్ బొటానికల్ గార్డెన్స్ ప్రపంచంలో అతిపెద్ద ఉద్యానవనం. మరి ఇండియాలో భారతదేశంలో ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇండియన్ బొటానికల్ గార్డెన్, ఇది హౌరాలో, కోల్కతాలో ఉంది, హౌరా. అలాగే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది లక్నోలో ఉండడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం, వర్గీకరణ శాస్త్ర కీలో వాడే కప్లెట్ లీడ్ పదాలను నిర్వచించండి. సో వర్గీకరణ శాస్త్ర కీ అంటే ఏమవుతుందంటే, వర్గీకరణ అంటే ఏదైనా మొక్కని వర్గీకరించేటప్పుడు అది ఏ ప్లేస్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలని చెప్పేదే వర్గీకరణ కీ అంటాం. ఇందులో మనకి కప్లెట్ ఉంటుంది, లీడ్ ఉంటుంది. సో చూడండి, జంటలుగా ఉన్న భిన్న లక్షణాలను కప్లెట్ అంటారు. జంటలుగా ఉన్న భిన్న లక్షణం అంటే ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు అనుకున్నాం. ద్విదళ బీజాలు ఎన్ని ఉంటాయి అంటే 2 బీజాలు ఉంటాయి. ఏకదళ బీజాల్లో ఒకే బీజం, అంటే బీజదళాన్ని తీసుకుంటే 2 ఉంటాయి. 2 బీజదళాలు ఒకే బీజాను. 2 బీజాలు ఉంటే ఏం చేస్తారు, ద్విదళ బీజాల్లో పెడతారు. ఒకే బీజాలు ఉంటే ఏకదళ బీజాలు పెడతారు. ఇలా మనకి జంటలుగా ఉన్న విభిలాష, జంటలుగా ఉంటాయి, 2 పేరు కింద ఉంటాయి. జంటలుగా విభిలాషలో మనం కప్లెట్ అంటాం. కీలో ప్రతి వ్యాఖ్యను లీడ్ అంటాం. సో కీలో దేన్ని మనం సరే వాడినా సరే దాన్ని మనం అంటే లీడ్ అని చెప్పొచ్చు. ఈ రకంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ద్విదళ బీజాలు అంటే 2 బీజాలను కలిగి ఉంటాయి, అదొక లీడ్ కింద ఉంటుంది. అలాగే ఏకదళ బీజాలు అంటే ఒకే బీజాలను కలిగి ఉంటుంది, అదొక లీడ్ కింద చెప్పొచ్చు. ఈ రకంగా మనం ఏమవుతుందంటే ఈ ప్రతి వ్యాఖ్యను కూడా మనం లీడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ మనం 5 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇంగ్లీష్లో తెలియడం కూడా. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.